వెజిటేరియన్స్ కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటారండి. కానీ అది ముమ్మాటికి నిజం కాదు. ఎందుకంటే వెజ్ లో రకరకాల హాట్స్ తయారు చేయడానికి, రకరకాల స్వీట్స్ తయారు చేయడానికి చాలా స్కోప్ ఉంది. లంచ్ అండ్ డిన్నర్ మనం పక్కన పెడితే టిఫిన్స్ కి, స్నాక్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రకరకాల టిఫిన్స్ అండ్ రకరకాల స్నాక్స్ ని ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. అందుకే మీ అందరి కోసం ఇవాళ 2 మంచి హాట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఇవాళ దుర్గాదేవి గారు విజయవాడ నుంచి వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. దుర్గా గారు, హలో అండ్ నమస్తే. అండ్ ఆల్సో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు దుర్గా గారు? సో ఎలా ఉంది విజయవాడ? మొన్న వరదలతో బాధపడ్డాం కాస్త. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. అందరు రికవర్ అయ్యారా? పర్వాలేదు. అలాగే ఈ సందర్భంగా విజయవాడ వాళ్ళందరికీ హాయ్ అండి. సో విజయవాడ నుంచి ఇంతకుముందు ఎపిసోడ్స్ లో కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఇవాళ మీరు వచ్చారు. బట్ విజయవాడ నుంచి ఎప్పుడు పార్టిసిపెంట్స్ వచ్చినా సరే మంచి మంచి వంటల్ని పరిచయం చేశారు. అండ్ టేస్ట్ కూడా అలాగే అదిరిపోతుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ అక్కడ మీరు చేసే వంటలు కానీ, లేకపోతే ద ఎఫర్ట్ యూ పుట్ ఏదైనా. సో విజయవాడ నుంచి ఇంకా చాలా మంది ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ చాలా మరిన్ని డెలిషియస్ రెసిపీస్ మాకు పరిచయం చేయండి, మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ దుర్గా గారు, మీరేం రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇవాళ? ఈరోజు జొన్న రవ్వతో కట్టె పొంగల్ లాగా చేస్తున్నాం. జొన్న రవ్వతో. సో ఫుల్ స్ట్రాంగ్ అన్నమాట. మామూలుగా అయితే బియ్యంతో చేస్తాము. ఇప్పుడు ఆరోగ్యంగా అందరూ చూస్తున్నాం కాబట్టి జొన్న రవ్వతో చేద్దామని చేస్తున్నాము. లవ్లీ అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? జొన్న రవ్వ, పెసరపప్పు, ఉప్పు, నెయ్యి, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, నూనె, కొద్దిగా నెయ్యి, నూనె వేసి చేస్తామండి. సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా మనం? ఓకే అండి. సో స్టవ్ వెలిగించేసేద్దాం. సో ఫస్ట్ నెయ్యి వేసేసుకోవాలి మనం. అవునండి, కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి తీసుకోవచ్చు. తీసుకోండి. కొంచెం వేడెక్కాలి కదా. సో దుర్గా గారు, మన ఇళ్లలో పొద్దున్న లేసినంటే ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే ఇవాళ పొద్దున్న టిఫిన్ ఏం చేసుకోవాలి అనేది పెద్ద డిస్కషన్ డైలీ ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇవాళ నిన్న దోశ తిన్నాం, ఇవాళ ఉప్మా తిన్నాం, రేపు ఏం తిన్నాం. సో ఇదే డిస్కషన్ ఉంటుంది. అందరికీ కన్ఫ్యూజన్ మార్నింగ్ ఏం తినాలి అని. బట్ టిఫిన్స్ అందరూ ఇష్టపడే వాళ్ళు, డైలీ టిఫిన్స్ ఇంట్లో చేసుకునే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి పొంగల్ ఈజ్ వెరీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అవునండి, చాలా బాగుంటుంది. మిరియాలతోటి లైట్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉంటుంది. చక్కగా మనం పొంగలి, పల్లి చట్నీ ఇట్లాంటివి తింటే ఆ కాంబినేషన్ చాలా మందికి ఇష్టమే. ఇన్ఫాక్ట్ చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా పొంగల్ చేసినప్పుడు మిరియాలు వస్తే అబ్బాయి ఏంటి మిరియాలు వచ్చాయి అనుకునేదాన్ని. బట్ యాజ్ వి గ్రో ఓల్డర్ ఆ మిరియాలు చాలా బాగా అనిపిస్తాయి. వేగి నూనెలో కొద్దిగా వేగి పంటి కింద పెడితే బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ పొంగల్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో ఆల్ ద టైమ్. అండ్ దాన్ని కూడా మీరు ఇంత చక్కగా అంటే రైస్ తో కాకుండా ఒక హెల్దియర్ వర్షన్ లో జొన్న రవ్వతో మీరు చేస్తున్నారు కాబట్టి. అదేనండి, జొన్న రవ్వ మిగతా వాటికంటే కూడా మనకు బాగా ఎనర్జీ ఇస్తుంది బేసిక్ గా. అవునండి, జొన్నలతో మనం చేసే రొట్టె తిన్నా కానీ, లేకపోతే జొన్న రవ్వతో ఏమైనా చేసుకున్నా కూడా. సో మంచి ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మీరు పరిచయం చేసేది. సో ఐ గెస్ ఇది హీట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? జీలకర్ర కొంచెము, మిరియాలు కొంచెం, ఒక నిమిషం అయినాక జీడిపప్పు వేస్తాను. ఓకే. సో ఇప్పుడు చెప్పండి మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మాతో షేర్ చేసుకోండి. జీడిపప్పులు వేసేస్తున్నారా? వేసేస్తాను. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది క్లాత్ బిజినెస్ అండి. విజయవాడలోనే? లేదండి, బాంబేలో. ఓ, బాంబేలో బిజినెస్. ఓకే. ఆయన అక్కడే ఉంటారు, వస్తా వెళ్తా ఉంటారు. నా ఫ్యామిలీ మటుకు విజయవాడ. ఓకే ఓకే. సో ఎంతమంది కిడ్స్ అండి మీకు? ఇద్దరండి, కొంచెం తగ్గిస్తాం. ఓకే. మనవడు కూడా ఉన్నాడు, అమ్మాయి అబ్బాయి. అవునా? నైస్ నైస్. మా అమ్మాయికి పెళ్ళి అయిపోయి మనవడు కూడా ఉన్నాడు. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. నైస్ నైస్. నెక్స్ట్ కరివేపాకు.
తర్వాత పచ్చిమిర్చి, ఓకే. అల్లము, కొద్దిగా ఇంగువ. ఓకే. సో మీరు ఎప్పుడు బాంబేకి షిఫ్ట్ అయిపోవాలని ఎప్పుడు ఆలోచించలేదా? లేదండి, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా, అందుకని అదే అలవాటు. వాటర్ తర్వాత ఓకే. 3 కప్పులు వాటర్ పోస్తున్నాను. సో బట్ మీ వారు తెలుగు వారేనా? తెలుగు తెలుగు వాళ్ళే, బట్ బిజినెస్ అక్కడ ఉంది అంతే. అంతే, తెలుగువారే, మా అత్త కొడుకే. ఓ సొంతం మామయ్యనా? బావ. సారీ. తర్వాత పెసరపప్పు, సో ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసాం, వాటర్ యాడ్ చేసాం. వాటర్ అయిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు ఉడకాలి కొద్దిగా. ఇది 2 ఉడి కూడా వేసేస్తాను. వేసేసేయండి అయితే. సో ఇప్పుడు మీరు జొన్న రవ్వ యాడ్ చేస్తున్నారు. అవునండి, 1 కప్పు. 1 కప్పు. 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని మిశ్రమాన్ని ఉడికించాలి అంతే. ఉప్పు వేసేసి. సో మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటండి? మీ ఫేవరెట్ టిఫిన్ ఏది? ఇడ్లీ అండి. అబ్బా, అందరికి ఇడ్లీ యూనివర్సల్ ఫేవరెట్. కానీ నాకు ఎట్లయినా ఎక్కడైనా ఇడ్లీనే. అవునా? పలావ్ పెట్టినా ఇడ్లీనే తింటా. అవునా? ఎందుకని ఎలాగా? ఇడ్లీ అంటే ఆ మమకారం బాగుంటది. ఇడ్లీ ఫ్యాన్స్. ఉప్పు కూడా వేస్తా. ఓకే. మూత పెట్టేద్దామా? పెట్టేద్దాం. తగ్గించండి కొంచెం. ఓకే. సిమ్లో ఉడికించాలా? సిమ్లో అయితే పప్పు ఉడకాలి కదా. ఓకే ఓకే. సో మీరు ఈ మధ్య కాలంలో చూస్తే ఇడ్లీ కానీ దోశ కానీ లెక్కలేని రకాలు వస్తున్నాయి బేసిక్ గా. సో మీరు ఇడ్లీ ఫేవరెట్ అన్నారు కాబట్టి మీరు ఇంట్లో చేసుకునే రకాలు ఏంటి ఇడ్లీ? ఒక్క ఇడ్లీ ఒక రకమే చేస్తాను. ఒకటే స్టాండర్డ్ ఇడ్లీ, క్లాసిక్. అదే ఇంత నెయ్యి తింటాం దాంట్లో. ఘీ ఇడ్లీ. ఘీ అంతే. చట్నీ ఏం చట్నీ ఇష్టపడుతుంది? పల్లి చట్నీ చేస్తాను, కొబ్బరి చట్నీ చేస్తాను, బొంబాయి చట్నీ కూడా చేస్తాను. ఏంటి బొంబాయి చట్నీ అంటే? శనగపిండి చట్నీ, బొంబాయి చట్నీ అంటే. ఓకే ఓకే. అది కూడా బాగుంటుంది ఇడ్లీ. చాలా బాగుంటుంది. సో మేజర్ గా అంటే జనరల్ గా అందరూ చేసుకునేది ఇద్దరు కొబ్బరి, లేకపోతే మనం పుట్నాలతోటి, లేకపోతే పల్లీలతోటి. నైస్ అండి. సో ఇడ్లీ ఇస్ యువర్ ఫేవరెట్ అంటారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇడ్లీ ఇస్ ద బెస్ట్. బట్ వన్ బెస్ట్ థింగ్ అబౌట్ ఇడ్లీ ఏంటంటే ఇట్ ఈస్ లైట్ ఆల్ ద టైమ్. సో మనం అంటే లైట్ గా ఫీల్ అవుతాం కానీ బానే ఉంటది, స్టఫ్ గానే ఉంటది. ఓకే. సో మీరు రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి? అన్ని చేస్తానండి. అవునా? ఉంటారుగా విజయవాడ స్పెషల్స్. స్పెషల్ అంటే ఏం లేదు కానీ అన్ని రకాలు చేస్తాను. అన్ని తింటారు, అన్ని చేసుకుంటాం. అంటే ప్రాంతం వైజ్ గా వస్తాయి. అంటే మీరు విజయవాడలో అంటే మీరు ఎక్కువగా బాగా చేసుకునే ఫెస్టివల్ కానీ, లేకపోతే స్పెషల్ గా చేసుకునే డిషెస్ అంటే నేటివ్ లోకల్ డిషెస్ ఏంటి స్పెషల్? కట్టు పొంగలి, చక్కెర పొంగలి, పరమాన్నం, ఇవే మాకు కావాల్సినవి అన్ని కూడా. అవే చేసుకుంటాం. నవరాత్రులు వస్తే 9 రకాల నైవేద్యాలు పెట్టుకోవాలి కాబట్టి వాటిల్లో ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అన్ని చేస్తాం. ఒకసారి కలిపి. ఓకే ఓకే, షూర్. సో ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఓకేనండి. సో రెడీ అయిపోయిందా లేదా పొంగల్? ఓకే, వెయిటింగ్. రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయినట్లే. బై లుక్స్ చూస్తే ఉప్మా అనుకుంటారు, బట్ యాక్చువల్లీ పొంగల్ అది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది పొంగలి. అయిపోయిందండి. సో ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసా. సర్వింగ్ ప్లేట్ మీ లెఫ్ట్ సైడ్ లో ఉంది. మేం చెప్పాలి మీకు థ్యాంక్ యూ ఇంత మంచి రెసిపీ పరిచయం చేస్తున్నందుకు. జొన్నరవ్వతో చేసిన కట్టె పొంగలి మీకు ఇష్టం అంటున్నారు కాబట్టి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో జొన్న రవ్వతోటి అయితే నేను కూడా మొదటిసారి ఇది టేస్ట్ చేయడం. సో చూద్దాం అండి. సో మనం అందరం రెగ్యులర్గా చేసుకునే పొంగలి ఎప్పుడు మనం తింటూనే ఉంటాం, బట్ జొన్న రవ్వతోటి స్పెషల్గా చాలా చక్కగా బాగా మనకు తిన్నా కూడా చక్కగా ఎనర్జీ డే అంతా ఉండేలాగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది జొన్న రవ్వతోటి కట్టు పొంగలి. సో ఎలా ఉంది టేస్ట్ చేసి మీకు చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. జొన్న రవ్వతో కట్ట పొంగలి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, నెయ్యి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, అల్లం ముక్కలు. జొన్న రవ్వతో కట్ట పొంగలి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో నూనె, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, ఇంగువ, నీళ్లు పోసి నానబెట్టిన పెసరపప్పు, జొన్న రవ్వ వేసి ఉప్పు కూడా యాడ్ చేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, జొన్న రవ్వతో కట్టు పొంగలి రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి.
జొన్న రవ్వతోటి కట్టి పొంగలి చూద్దాం అసలు ఎలా ఉంది టేస్ట్. ఇట్స్ వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. చాలా చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. సో అందరూ ట్రై చేయండి. సో మీరు కూడా రెగ్యులర్గా పొంగల్ చేసుకునేటట్టయితే ఈ వెరైటీ ట్రై చేస్తే మీకు కూడా బాగా కొత్తగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రై ఇట్. అండ్ మేడం మీరు పరిచయం చేయబోయే నెక్స్ట్ రెసిపీ ఏంటి? పెసర అప్పాలు. పెసర అప్పాలు. పెసర పిండితో అప్పాలు. పెసరపిండితో అప్పాలు. అప్పాలు. సో నెక్స్ట్ రెసిపీ కూడా ఒక మంచి హాట్ రెసిపీ. పెసరపిండితో అప్పాలు చక్కగా మంచి స్నాక్ ఐటమ్. బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేసుకోండి, స్నాక్ ఇచ్చేసేసుకోండి. బట్ అసలు ఈ స్నాక్ మనం ప్రిపేర్ చేయాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. పెసరపిండి, బియ్య పిండి కలిపి పట్టించుకునే పిండి అండి 1 కప్పు. ఓకే. ఉప్పు, అల్లం, పచ్చిమిరకాయలు, నువ్వులు. అంతేనండి. క్యూట్ గా 4 ఇంగ్రీడియంట్స్ అంతే, అంతేనండి. సో డీప్ ఫ్రై ఐటమ్ కదా? డీప్ ఫ్రై ఐటమ్. సో మనం ఫస్ట్ ఇది ఆయిల్ కూడా, హీట్ చేద్దాం. పిండి కూడా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఓకే. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలి. చెప్పండి ప్రాసెస్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్. అసలు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది మిక్సీ వేసుకుంటే పిండిలో వేసి కలిపేసుకో. సో పచ్చిమిర్చి, అల్లం అల్లం. ముక్కలు సపరేట్ గా ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ పెట్టేస్తారా? పట్టేస్తానండి. తీసుకోండి. సో మంచిగా కారం కారంగా ఉంటాయి అన్నమాట ఇవి, కొంచెం ఘాటుగా. కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకొని. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. ఓకే. కారము ఒక బౌల్లో పిండి పోసుకొని ఈ అల్లం, పచ్చిమిర్చి, కారం వేసేసి ఉప్పు కూడా సరిపడా వేసేసాను. ఓకే. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. సో ఇంట్లో మీరు ఎటువంటి స్నాక్స్ చేస్తూ ఉంటారు రకాలు? ఏమేమి స్నాక్స్ మీకు బాగా ఇష్టం? అట్లా ఏముండదే కానీ దానికి అన్ని చేస్తాం. అన్ని రకరకాలు బజ్జీలు, పునుగులు. ఓ నైస్ నైస్. విజయవాడ అంటే ఫస్ట్ పునుగులే అండి గుర్తొచ్చేది. అదే నాకు విజయవాడలో 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట కాలేజ్ లో. సో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ మమ్మీ పునుగులు, టొమాటో చట్నీ అదే చేసేవాళ్ళు చేస్తామండి. అన్నమాట. సో నేను ఆ పునుగుల కోసమే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఎప్పుడు. మస్తు ఉంటాయి పునుగులు. అంటే మసాలా గారెలు, ఆ, ఉల్లిపాయలు వేసుకొని మసాలా గారెలు కూడా చేసుకుంటాం. దానికి టమాటా చట్నీ, అన్నిటికీ టమాటా చట్నీ. అదే అదే భలే బాగుంటుంది. ఉంటుంది అసలు టొమాటో చట్నీ. అదేనండి. కొద్దిగా వాటర్ కలపాలి. మాది రాయలసీమ అన్నమాట. సో మా సైడ్ పునుగులు ఎక్కువ చేసుకోం. మేము పొంగనాలు చేసుకుంటాం యాక్చువల్లీ. ఇక్కడ హైదరాబాద్ లో కూడా పునుగులు దొరకవు కదండి మీకు. అవునవును, దొరకట్లేదు. ఆ లోకల్ విజయవాడ ఐ మీన్ ఆ లోకల్ టేస్ట్, అథెంటిక్ పునుగులు టేస్ట్ ఎక్కడ రావట్లేదండి. సో మా ఫ్రెండ్ ఏమో యూఎస్కి వెళ్ళిపోయింది. సో నాకు ప్రాపర్ పునుగులు, టొమాటో చట్నీ తినే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది యాక్చువల్గా. అదే ఐ క్రేవ్ ఫర్ ఇట్. మా మనవడు వస్తాడు, మమ్మ బియ్యం పిండి, గోధుమ పిండి పొంగనాలు వేసి పెట్టవా అంటాడు. వాడికి మహా ఇష్టం. వాడికి 97 వచ్చింది. బియ్యం పిండి, గోధుమ పిండి తోటి అట్లా పోస్తాం. నైస్ నైస్. మీ టొమాటో చట్నీ రెసిపీ ఏంటండి? ఎంత బాగుంటది అసలు ఆ పునుగుల్లోకి తినే టొమాటో చట్నీ? ఏం లేవు, జస్ట్ పచ్చిమిర్చి, టమాటాలు, అంతేనండి. అంతేనా? ఇంకేం రెగ్యులర్ రెసిపీ అంతే. స్పెషల్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవా? సో నెక్స్ట్ ఏం చేయాలండి? వీటికి ఈ నువ్వులు అద్దాలి. ఓకే. సో
సో మీ ఇంట్లో స్వీట్స్ బాగా ఇష్టపడతారా? మీ మనవడు కానీ లేకపోతే మీ పిల్లలు కానీ లేకపోతే హాట్సా మీరంతా? మా మనవడికి అరిసెలును బొబ్బట్లే కావాలండి. చాలా ఇష్టమా? చాలా ఇష్టం. అవే కష్టమైనవే కావాలి అదే అనేది. కొంచెం కష్టమే కదండి, అంటే బాగా కుదరాలి, కరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కొలతలు, అవునవును. అప్పుడే బాగొస్తాయి బొబ్బట్లు. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇయర్ దసరా దీపావళి? బాగా చేసి సో ఫెస్టివల్స్ వచ్చాయంటే విజయవాడ ఇళ్లల్లో వంటలు ఏమే ఉంటాయి? అన్ని పురాతన కాలమైన వాటినే చూసుకుంటారు. అన్ని కూడా ట్రెడిషనల్ వంటకాలు, ట్రెడిషనల్ వే చూసుకుంటారు. ఇది ఇలాగ అంటే అంటుకుంటాయి వీటికి. కొద్దిగా ఎక్కువ ఉంటేనే నువ్వులు కూడా మంచిదేగా, ఆరోగ్యానికి మంచిదే కాబట్టి అవునండి, ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇలాగ అయిన తర్వాత ఒక పేపర్ కాయలు రాసుకొని కొంచెం ఒత్తి వేసుకోండి. సో ఇలా మనం దొడ్డుగానే చేసుకుంటాం. దొడ్డుగా ఓకే, అంతే, సన్నగా కాదు అప్ప? అంత అక్కర్లేదు. సో వేగుతాయా బాగా? పొంగినట్లుగా వస్తాయి. అచ్చా, పొంగుతాయి. వేసిద్దామండి అయితే. వేసి సో ఇది ఒక్కొక్కటి మనం కాల్చుకోవాలన్నమాట. వేసుకోవచ్చు, వేసుకోవచ్చా? ఒక 4-5 చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇవి డైరెక్ట్ గా మనం ఇలా తినేసేయడమైనా? వీటికి కాంబినేషన్? వీటికి కాంబినేషన్ ఊరగాయ మాగాయ ఉంటది కదా, మాగాయ్, అది కానీ నెయ్యి, గట్టి నెయ్యి, నెయ్యి చాలా బాగుంటది. అవునా? పక్కన తెచ్చారా ఇప్పుడు? తెచ్చానండి. అవునా? నేను కాసుకున్న నెయ్యి ఇంట్లో. అవునా? ఓకే ఓకే. నేను ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ డెఫినెట్ గా తింటా నెయ్యి, నా ఫేవరెట్ నెయ్యి. సో మీరు పుట్టింది కూడా విజయవాడలోనేనా అండి? మా అమ్మమ్మ గారు విజయవాడే, ఓకే. మాది బాపట్ల. మేము అక్కడే చదువుకున్నాము. అవునా? అక్కడ చదువుకున్న తర్వాత విజయవాడ వచ్చాము. ఆ తర్వాత ఇక్కడే మ్యారేజ్. ఇక్కడ మ్యారేజ్ ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా బాంబే వెళ్తూ ఉంటారా? వెళ్తాను కానీ తక్కువే. అవునా? అంటే ఊరికి ఎలా తిరిగి చూడడానికి? అంటే ఎలాగో మీ వారికి బిజినెస్ ఉందిగా అక్కడ. తెచ్చారు గట్టి నెయ్యి? తెచ్చానండి, కానీ కొద్దిగా పలచన అయిపోయింది. పర్లేదు. సో అది ఇంకొకటి ఏంటి? మాకాయ పచ్చడి. మాకాయ. పెసరప్పడాలు, అప్పాలు రెడీ. చూసారు కదండి, పెసరపిండితో అప్పాలు రెడీ అయిపోయాయి చక్కగా. అండ్ దీంతో కాంబినేషన్ మనకు గట్టి నెయ్యి ఉంది, అలాగే మాగాయ పచ్చడి కూడా ఉంది. సో రెండింటితో కూడా నేను టేస్ట్ చేస్తాను, చెప్తాను ఏ కాంబినేషన్ బాగుందో కూడా చెప్తాను. ఈ లోపల మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పెసరపిండితో అప్పాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెసరపిండి, బియ్యపిండి మిశ్రమం, నువ్వులు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు. పెసరపిండితో అప్పాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెసరపిండి, బియ్యపిండి మిశ్రమం, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నువ్వుల్లో డిప్ చేసి దాని తర్వాత చిన్న చిన్న అప్పాల్లో తయారు చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పెసరపిండితో అప్పాలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకేనండి.
సో ఫస్ట్ దేంతో టేస్ట్ చేయమంటారు, పచ్చడితోనా నెయ్యితోట? మీకు ఏది ఇష్టం? నెయ్యి. కారం ఇష్టమా? రెండు ఇష్టమే, బట్ యా లెట్ మీ గో విత్ నెయ్యి. చూద్దాం నెయ్యితో తింటే ఎలా ఉంటుందో. ఇంకొంచెం అలా తీసుకోండి. ఎలా తీసుకోనా? అలాగే తీసుకోండి. ఎక్కువ మనం అందరం కారంతో తింటాం, నెయ్యి తక్కువ. అవును. నెయ్యి నుంచుకొని ఎప్పుడు తినం, అంతే కదా. బట్ చాలా బాగుంది. నెక్స్ట్ పచ్చడితో చూద్దాం ఎలా ఉందో. కూరగాయ పచ్చడి అందరం తింటాం, అది మామూలే. నెయ్యి అనేది స్పెషల్. మస్త్ ఐ లవ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ లేదు నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ రెసిపీ కూడా చాలా చాలా బాగుంది, బట్ డెఫినెట్లీ దిస్ డామినేట్స్ టేస్ట్. అంటే కాంబినేషన్ కానీ చాలా బాగుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్లీ అందరూ టేస్ట్ చూడాలి. సో ఈ పచ్చడితోటి చాలా బాగుంది, నెయ్యితోటి చాలా బాగుంది. రెండిట్లో ఏది బాగుందో చెప్తానన్నాను కానీ బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ వెరీ టేస్టీ. సో యా ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎక్స్పీరియన్స్ ద టేస్ట్. అండ్ ఇవాళ చాలా చక్కటి రెసిపీస్ పరిచయం చేశారండి. సో అందుకే థ్యాంక్ యూ అండి. మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ. సో దుర్గా గారు విజయవాడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు మా షోలో పార్టిసిపేట్ చేయడానికి. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి మీ వంటల్ని పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు రైట్ నో మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి. చాలా భయపడ్డా ఇందాక నుంచి. అయ్యో ఎందుకండి? ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు, ఇంకొక మాట మేకప్ కూడా ఎప్పుడు వేసుకోలేదు, ఓకే అందుకని రెండింటికి భయపడ్డాము. ఇప్పుడు బాగుంది. బాగుందా? బాగుందండి. చేసిన తర్వాత బాగుందా? బాగుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సీ యూ వన్స్ అగైన్. టేక్ కేర్. థ్యాంక్ యూ. Bye, మా bye. విజయవాడ వచ్చినప్పుడు రండి. తప్పకుండా వస్తానండి, తప్పకుండా డెఫినెట్ గా వస్తాను. విజయవాడ నాకు దుర్గమ్మ గుడి వెనకాలే ఉంటాం మేము. లాస్ట్ మంత్ వచ్చాను నేను యాక్చువల్లీ విజయవాడకి. వచ్చి దుర్గమ్మ నాకు ఒక ఈవెంట్ ఉండింది అక్కడ. సో ఐ కేమ్, దుర్గమ్మని దర్శించుకున్నా, దెన్ ఐ కేమ్ బ్యాక్. సో ఎస్ ఐ కీప్ ఆన్ కమింగ్ డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ వెల్కమ్. ఓకే అండి, బాయ్ బాయ్. సో ఇవాళ దుర్గా గారు మనకు పరిచయం చేసిన ఈ 2 హాట్స్ ని చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.